దీన్ని సార్ సచిన్ గారు, ముందుగా ఇవాళ రోజు మనం ఇది ప్రకాష్ రాజ్ గారి గురించి ఆయన మాట్లాడిన రామాయణం మహాభారతం అనేది మన హిందువులు చాలా ఒక పవిత్రమైన ఇతిహాసాల కింద వాటిని పరిగణిస్తాము. ముఖ్యంగా రాముడు గలీ గలీ మే రామ్ హే అంటే ప్రతి గల్లీలోనూ ఇండియాలో భారతదేశంలో రాముడు ఉన్నాడు. ప్రతి చోట రామ మందిరం ఉంది. ఇవాళ రోజు మన అయోధ్య రామ మందిరము ఒక 500 ఏళ్ల చరిత్ర గల అయోధ్య రామ మందిరము మన హిందువుల కళ. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ రోజు అది కట్టుకొని ఎంతో చక్కగా మొన్ననే రీసెంట్గా శ్రీరామనవమి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం గల్లీ గల్లీలో. సో అలాంటి సందర్భంలో ఈయన కావాలని ఒక ప్రొవోకేటివ్గా ఒక చాలా ప్లాన్డ్గా ఇలాంటిది అంతా ఒక టార్గెటెడ్ ఒక ప్రొవోకేషన్ లాగా ఉంది ఇదంతా క్లియర్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ ముఖ్యంగా మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ క్లాజ్ ఏ క్లియర్లీ డిఫైన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన కాన్స్టిట్యూషన్లో. అదే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 2 దాని యొక్క లిమిటేషన్స్, దాని యొక్క పరిమితులు కూడా చెప్పింది క్లియర్గా. అంటే ఏంటి అందులో క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాదు, సర్వ హక్కులు ఉన్నట్టు కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో. దాంట్లో పరిమితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పబ్లిక్ ఆర్డర్ అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ చేసే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేస్తూ పబ్లిక్లో ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధమైన వ్యాఖ్యలు చేయడము, ఇండీసెంట్ వ్యాఖ్యలు పదజాలం వాడతాము, అండ్ మొరాలిటీ దెబ్బతినే విధంగా మాట్లాడతాము. ఇవన్నీ అందులో క్లియర్ ఎగ్జెప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇది ఒక ఫేమస్ కేసులో కూడా ఉంది మనకు. అదేంటంటే అమీష్ దేవ్గన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఫేమస్ కేసులో. ఇందులో క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హేట్ స్పీచ్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, దీంట్లో హేట్ స్పీచ్ అనేది ఉందా? ఎందుకంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంటుంది, ఒక క్యారెక్టర్స్ని తీసుకుని వాటిని ఎగ్జాంపుల్ఫై లేకపోతే ఎగ్జాంపుల్ అంటూ ఉంటారు కదా, దాన్ని చెప్పే పద్ధతిలో ఇది అవుతుంది అంటే అటువైపు వెళుతుందా అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను మాట్లాడుతా దాని గురించి. ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు ఇది హేట్ స్పీచ్ కింద పరిగణిస్తామా లేదా అని అంటున్నారు మీరు. నేను ఒక మీకు సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా, అదే ప్రకాష్ రాజ్కి మీ ద్వారా అడుగుతున్నాను నేను. ఇదే పిట్ట కథ ఏదైతే ఈయన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఒక పిట్ట కథ చెప్పాడో, మా దేవుణ్ణి, మా రాముణ్ణి, మా యొక్క శ్రీరామచంద్రుని, మా యొక్క లక్ష్మణ్ని ఉపయోగించి క్యారెక్టర్స్ని ఉపయోగించి ఒక పిట్ట కథ ఏదైతే వల్లాడో, అదే పిట్ట కథ అన్య మతస్థుల మత గ్రంథాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి. మరి వాటి క్యారెక్టర్స్ని కూడా యూజ్ చేసి పిట్ట కథ ఎందుకు చేయలేకపోయాడు? నేను చెప్తా వినండి. అంటే మీది ఒక సెలెక్టివ్ సెక్యులరిజము, ఒక సెలెక్టివ్ ఆడియన్స్ని, సెలెక్టివ్ ఒక కమ్యూనిటీనే మీరు ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. కావాలని నువ్వు మతపరమైన విద్వేషాలు కలిగించే విధంగా. నేను ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి చెప్తాను వినండి. ఆ రోజు అసలు మీకు మొత్తం సినారియో మీకు ఒకసారి చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే టీడీ రామకృష్ణన్ అనే ఒక వ్యక్తి ఆ కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ తరుణంలో ఇది నార్త్ అండ్ సౌత్ డివైడ్ గురించి ఎప్పుడు ఈయన మాట్లాడుతూ ఉంటాడు కదా, నార్త్ సౌత్, హిందీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు అది అని లేనిపోయిన అపోహలను క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా, హిందీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు, ఇది ద్రవిడియన్ కల్చర్ అది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళందరినీ నేను ఏమంటానంటే వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్స్ అంటారు నేను. అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. అంటే వాళ్ళు చదువుకొని కూడా చదువు లేని వాళ్ళకి ప్రవర్తిస్తుంటారు. ఒక ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్స్ వీళ్ళకి హిస్టరీ తెలియదు, మన కల్చర్ తెలియదు. ఎథిజం అనే పేరులో, నాస్తికత్వం అనే పేరు మీద, నేను ఏది నమ్మనన్న పేరు మీద మన కల్చర్ మీద రెస్పెక్ట్ ఉండదు, మన హిందుత్వం మీద రెస్పెక్ట్ ఉండదు, మన యొక్క మెజారిటేరియన్ హిందూ రిలీజన్ ఏదైతే ఉందో దాని మీద ఇంత కూడా అవగాహన లేదు. కంప్లీట్ ఆరియన్స్ అండ్ ద్రవిడియన్ ఏదైతే ఉందో అసలు ఆ థియరీ రాంగ్. అది హిస్టోరియన్స్ కన్ఫర్మ్ చేశారు. సరే ఈయన ఆనందం కోసం ద్రవిడియన్ ఐడియా అది ఇది నేను కల్చర్ కోసం ఫైట్ చేస్తున్నాను అది ఇది అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కల్చర్ ఏదో నీకు అవగాహన లేదు. నువ్వు దాని పరంగా నీ కల్చర్ మీద నువ్వు ఫైట్ చేసేవాడివైతే, నిజంగా నువ్వు కల్చర్ని రెస్పెక్ట్ చేసేవాడివైతే, ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు ఇతిహాసాలను ఉపయోగించుకుంటావు నీ పిట్టకథకి. నువ్వు వేరే ఇప్పుడు ఇంతకు లెట్ మీ కంప్లీట్ సార్ దిస్ వన్. ఆ రోజు టీడీ రామకృష్ణన్ అడిగిన క్వశ్చన్ కి ఈయన ఏం చెప్పాడు, ఈ నార్త్ సౌత్ డివైడ్ మీద నేను చిన్నపిల్లలకి ఒక డ్రామాని రాస్తున్నాను, ఒక ప్లే రాస్తున్నాను, ఆ ప్లేలో క్యారెక్టర్స్ ఇవి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. నేను ఏమంటున్నాను అదే ప్రకాష్ రాజ్ గారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను, మరి అదే ప్లే అయినా ఖురాన్ నుంచో లేకపోతే బైబుల్ నుంచో చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, అందులో క్యారెక్టర్స్ తీసి మీరు ఎందుకు చెప్పదలుచుకోలేదు? ఆ పిట్ట కథలు ఆ ప్లే ఎందుకు రాయొచ్చు కదా అందులో నుంచి కూడా తీసి. కేవలం రామాయణ మహాభారతం హిందువుకి సంబంధించిన వాటి దేవుడి కింద భావించి ఒక శ్రీరామచంద్రుడి క్యారెక్టర్ని నువ్వు ఇలా వ్యంగ్యంగా పిట్ట కథ రాయడం ఏంటి అనేది నాకు మీ సూటి ప్రశ్న. ప్రకాష్ రాజ్ గారిని కంటిన్యూ చేద్దాం. కర్ణాటక నుంచి అంజిరెడ్డి కాల్ చేస్తున్నారు. అంజిరెడ్డి గారు నమస్తే అండి.